గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, మాఘమాసంలో ఈరోజు 18వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 18వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. మహావిష్ణువు ఇంద్రుడు కనపడకపోయేసరికి దేవతలతో సలహా ఇస్తాడు. మాఘమాసంలో స్నానం చేయండి మీరు నదుల్లో, మీకు కనపడతాడని. అదేవిధంగా స్నానం చేశారు. వాళ్ళకి గాడిద మొహంతో కనపడ్డాడు. ఎవరు? ఇంద్రుడు. నిన్న చెప్పుకున్నాం. ఆయన చేత కూడా స్నానం చేయించమన్నారు. స్నానం చేయిస్తే మాఘ స్నానం, ఇది మాఘమాసం కాబట్టి స్నానం చేయించండి, మీకు అతని ముఖం మామూలు ముఖంగా వచ్చేస్తుంది. అదేవిధంగా చేయటం, ఇదంతా కూడా నిన్న చెప్పుకున్నాం. ఆ తర్వాత వాళ్ళకి ఆ సమయంలో దేవతలకి ఒక తొండ కనిపించింది. వాళ్ళందుకు అనుకున్నారు, రాక్షసులు దేవతలు అనుకున్నారు, రాక్షసుడు ఎవడో ఈ తొండ రూపంలో మనకు కనిపించాడు. ఆ తర్వాత ఆ తొండని వాళ్ళు దేవతలు తీగలతో బంధించారు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తొండను కదపలేకపోయారు దేవతలందరూ. మాఘమాసం వ్రతం అమోఘమని మహావిష్ణువు చెప్పిన మాట వాళ్ళకి గుర్తొచ్చి మనరాడు ఏం చేశారంటే మాఘస్నానం చేసి ఆ తొండ మీద తీసుకొచ్చి ఆ నీళ్లు పోశారు. మాకు కూడా అంతే అయింది. మన షిరిడి వెళ్ళినప్పుడు గోదావరి వెళ్ళాలి ఖచ్చితంగా అనుకొని పోను రాను మాట్లాడుకొని వెళ్ళాం స్నానం చేయాలని. అక్కడ మొత్తం మురుగునీరే, మొత్తం మురిగే అనకూడదు, పచ్చగా ఆకుపచ్చగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ నది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా గోదావరి బాగుంది. ఏం చేయాలి? నేను ఒక్కడిని దిగి మా వాళ్ళందరి మీద నీళ్ళు చల్లి నేను కూడా నీళ్ళు చల్లుకున్నాను. అంతే కదా. మనకు మాఘపురాణంలో అనేక చోట వచ్చింది. గంగను దాటేటప్పుడు ఒక పాపిష్టివాడు గంగను దాటుతుంటే ఆ తరంగాలు మాఘమాసంలో వాడి మీద పడ్డాయట. వాడు పాపాలన్నీ నశించిపోయాయి. సరే, అది గుర్తుకొచ్చి నెత్తిని నీళ్ళు చల్లుకున్నాం. ఏం చేస్తాము? అలానే ఈ తొండ మీద కూడా వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చి పోసారు. అది దాన్ని కదపలేకపోయారు. విష్ణువు మాట గుర్తొచ్చింది, వెళ్ళి స్నానం చేయిద్దామనంటే అందరు దేవతలు కలిసినా దాన్ని కదపలేకపోయారట తొండని. అప్పుడు వాళ్ళు స్నానం చేసి ఆ నీళ్లు కాసిన తీసుకొచ్చి నది నీళ్లు తొండపై పోశారు. అప్పుడు వెంటనే ఆ తొండ స్త్రీగా మారిపోయింది. ఆశ్చర్యపడ్డారు. నువ్వెవరని అడిగారు. అడిగితే ఆమె తనకు శాప విముక్తి లభించినందుకు పరమానందపడుతూ, అంటే తొండగా ఆకారం పోయి స్త్రీగా మారింది కదా, ఆమె చెప్పింది, నా పేరు సుశీల, నేను కాశ్మీర దేశంలో నివసించే బ్రాహ్మణుడి యొక్క పుత్రికని. మా తండ్రి నాకు వివాహం చేశాడు. నా దురదృష్టవశం చేత నా భర్త పెండ్లి తడిగిన 4వ రోజునే మరణించాడు. మా తల్లిదండ్రులు బాగా దుఃఖించారు. నా తండ్రి మనుష్య జన్మం కడు కష్టప్రదం, అందులోనూ స్త్రీగా పుట్టడం ఇంకా కష్టమైంది. అది అందులోనూ మళ్ళీ స్త్రీగా పుట్టిన తర్వాత బాల వితంతు అవ్వటం, అది ఇంకా భరింపరాని కష్టం. నేను బాల్యంలోనే భర్తను పోగొట్టుకున్నాను అని ఆమె ఏడుస్తున్నది అని తండ్రి చింతించి, మరి ఆమెకు వచ్చిన దుఃఖాన్ని చూడలేకపోయాడు. ఆ అమ్మాయిని బంధువులకు అప్పగించేసి వనానికి పోయి తపస్సు చేసుకున్నాడు. తర్వాత తల్లి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు అక్కడే తపస్సు చేసుకుంటూ వనవాసంలోనే మరణించారు. మరి ఈ అమ్మాయి చెప్తుంది కదా దేవతలందరితో తన వృత్తాంతం. నేనేమైపోయానంటే బంధువులు నన్ను అసహించుకున్నారు, ఎందుకంటే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను కదా, అందువల్ల వాళ్ళు కూడా వెళ్ళగొట్టారు. నన్ను భిక్షాటనం చేసి బతుకుతున్నాను. అయితే నాకు భిక్షాటనం చేయటమే తెలుసు కానీ ఉపవాసం చేయటం తెలియదు, ఏకాదశి వ్రతం గురించి అసలు తెలియదు. మరి ఇంకా పైగా నేను అటువంటి వాళ్ళని చూసి పరిహాసం చేసేవాడిని, ఎగతాళి చేసేవాడిని. ఆ తర్వాత నేను అవినీతికి పాల్పడ్డాను.
నా ఒళ్ళు అప్పగించి డబ్బులు పొందడం, అవన్నీ కూడబెట్టడం, ఇవన్నీ చేసి ఆ తర్వాత నరకానికి వెళ్ళాను, అనేక బాధలు పొందాను. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు నరకానికి పోయినా స్వర్గానికి పోయినా శేషం మిగులుతుందిట, మొత్తం పోదుట పాపం. ఆ శేష పాపం అనుభవించడానికి పులిగా, కోతిగా, ఎద్దుగా ఇట్లా అనేక జన్మలు ఎత్తాను, ఎన్నో బాధలు పట్టాను. ఒక జన్మలో 5 దినాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని నేను ఆకలికి ఉన్న ఒకడికి పెట్టాను. ఆ చిన్న మంచి పని వల్ల ఇదిగో మీరు నాకు శాప విముక్తిని ఇప్పుడు కలిగించారు. పుణ్యాలు అనేది చిన్న కార్యం కూడా చాలా గొప్ప. అది చేసే టైము, తర్వాత అది పుచ్చుకునేవాడి యొక్క అర్హత, వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాడు ఎంతో ఆకలిగా ఉన్నాడు, వాడికి కాస్త భోజనం, నిలవున్న భోజనం పెట్టినా కూడా వాడి ప్రాణం రక్షింపబడింది. కాబట్టి ఆ పుణ్యం నా వెంట వచ్చింది. కాబట్టి ఈ రోజున మీరు నాకు శాప విముక్తి కలిగించారని తన యొక్క శాప విముక్తి గురించి చెప్పుకున్నది ఆ అమ్మాయి దేవతలతోటి. ఆ తర్వాత ఆ అమ్మాయి మాఘమాసం కాబట్టి పవిత్ర జలాన్ని మీద ధరించింది కాబట్టి ఆమె దేవప్రియ అనే పేరుతోటి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప ఇదో చూడండి మాఘమాస మహత్యం. ఆ తర్వాత దేవతల్లో ఒకరు ఆమెని వివాహం ఆడటం జరిగింది. ఇది ఆ అమ్మాయి సంగతి. ఆ తర్వాత మరి ఇంద్రుడికి కూడా తన ముఖం తనకు వచ్చింది కాబట్టి సుఖంగా తన లోకానికి వెళ్ళి దేవతలను పాలిస్తూ చక్కగా ఉన్నాడు అంటూ గృత్స్నమద మహాముని జహ్ను మహామునితోటి వృత్తాంతం అంతా చెప్తుంటే జహ్ముని అడిగాడు, అయ్యా ఈ విష్ణు కథామృతం ఇంకా వినాలని ఉన్నది, నాకు ఇంకా చెప్పండి అంటే ఇదంతా విష్ణువే చెప్పాడు ఇలా చేయమని దేవతలకి మాఘమాసం మహత్యం గురించి. అలా చేస్తే మీకు ఇంద్రుడు మళ్ళీ అతని ముఖం పోతుంది అని చెప్పాడు, స్నానం చేయించారు. ఆ తర్వాత ఈ కథ కూడా చెప్పడం జరిగింది. ఇంకొక అమ్మాయి కూడా ఇలా తొండగా మారటం, అదంతా కూడా. మరి ఈ కథలు ఇంకా వినాలని ఉన్నది అని వాళ్ళు అడిగారు ఆయన గృత్స్నమద మహామునిని, జుహ్నుముని. ఆయన ఇంకో కథ చెప్తున్నాడు. పూర్వం పంపా తీరంలో ధనవంతుడైన కోమటి ఒక ఆయన ఉండేవాడు. ధన సంపాదనం తప్ప ధన వినియోగం మాత్రం ఆయనకి ఎప్పుడు ఆలోచనే ఉండేది కాదు. పూజ లేదు, దానం లేదు. మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ దరిద్రుడిగా జన్మించాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, శేషం. ఇంకా మరిన్ని పాపకార్యాలు చేశాడు అదే మరు జన్మ ఎత్తిన తర్వాత కూడా. అయితే తర్వాత పిశాచమై పుట్టాడు. ఒక నదీ తీరంలో, పంపా నదీ తీరంలో ఒక మర్రి చెట్టు పైన పిశాచమై ఉండి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పీడిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి ఆ మర్రి చెట్టు సమీపంలో నివసిస్తూ మాఘస్నానం చేస్తూ ఒడ్డున వచ్చి విష్ణువును పూజిస్తూ ఉన్నాడు. అలానే మాఘమాస మహత్యం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాడు శిష్యులకి. ఒకనాడు మాఘ స్నానం చేసిన వారి సర్వపాపాలు కూడా సూర్యోదయంతో చీకట్లు ఎలా మాయమైపోతాయని చెప్తున్నాడు. అలానే మాఘ స్నానం చేయనివాడు నరకానికి పోతాడు అంటూ కూడా చెప్తున్నాడు. ఆ చేయవలసిన విధానం కూడా చెప్తున్నాడు. మరి ఆ సమయంలో ఈ పిశాచ రూపంలో ఉన్న ఆ వాడు కింద పడ్డాడు. ఆ పిశాచం వశిష్ఠునికి నమస్కరించి పిశాచ రూపం పోయి వాడికి మామూలు రూపం వచ్చింది. ఆ కథ వినటం వల్ల తన పూర్వచరిత్రను వివరించాడు. ఎందువల్ల పిశాచ రూపం పోయిందంటే వశిష్ఠ మహర్షి గ్రహించి వాడి మీద నీళ్లు చల్లేట. మాఘమాసంలో పవిత్రమైన నదికి సంబంధించిన నీళ్లను వాడి మీద చల్లాడు, అంటే తన కమండలంలో ఉన్న నీళ్ళని. దానివల్ల వాడికి పిశాచ రూపం పోయి మనిషిగా మళ్ళీ మారిపోయాడు. వశిష్ఠుడు చెప్పిన కథలు వినటం వల్ల దివ్య రూపం వచ్చింది. ఆ తర్వాత మాధవుడి యొక్క అనుగ్రహం చేత వైకుంఠ ప్రాప్తి కూడా కలిగింది. కృష్ణార్పణమస్తు.
నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.